జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. సంప్రదాయాలకు సంస్కృతికి పెద్దపీట వేసే మన దేశంలో మహిళలను దుర్భాషలాడటం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హైందవ సంస్కృతిలో స్త్రీలను అవమానించేవారు అరాచకవాదులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సృష్టి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే ఇలాంటి వాళ్లను చట్టాలు ఏమి చేయలేకపోవచ్చు, కానీ ఆ కనకదుర్గమ్మ తల్లి మాత్రం తప్పకుండా శిక్షించి తీరుతుందని మంత్రి ఆనం హెచ్చరించారు. ఇవాళ సమాజం సహజీవనం సాగించేటువంటి దేశం మనం. హైందవ సంస్కృతి కలిగిన మహిళకున్న ప్రాధాన్యత ఈ దేశంలో ఒక తల్లిలా, చెల్లిలా, తోబుట్టువులా, మహాసాధ్యుగానే కొలుచుకునేటువంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశం. ఒక మహిళను గురించి మాటలు, దుర్భాషలు చేయడం అనేటువంటిది ఇది సృష్టి ధర్మానికి విరుద్ధం. ఇటువంటి వాళ్ళని చట్టాలు ఏమీ చేయలేవు, కానీ ఆ మహాసాధ్వి కనకదుర్గమ్మ యొక్క ఆ అంశంలో వచ్చినటువంటి ఆమె ఏ రకమైన శిక్షను విధిస్తుందో ఆ తల్లి దీవెనలే మనందరికీ రక్ష. ఇటువంటి వాళ్ళని ఎవరు క్షమించరు. హిందూ ధర్మం ప్రకారం సనాతన